హలో అండి. చల్ల మిరపకాయల కోసం అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను. ఎలాగో చూసేయండి. మున్న మిర్చి అయితే తీసుకోవాలండి. ఇది మన ఇష్టము. మన ఇంట్లో పెరుగు కనుక ఎక్కువ ఉండేది ఉంటే మనం ఎప్పటికప్పుడు పెట్టుకోవచ్చండి. ఇలా మధ్యలోకి చీరాలి. ఇవన్నీ కడిగి నీట్గా మధ్యలోకి ఇలా చీరాలన్నీ. ఇప్పుడు ఇవి చల్ల మిరపకాయల్లో కొద్దిగా అన్నీ ఇదిగో ఇలా వేసుకోవాలండి. వేసుకొని ఒకసారి మొత్తం ఇలా కలుపుకోవాలి. ఇలా ఒక 3 డేస్ మంచిగా ఇందులో నాననివ్వాలండి. ఇవి నిన్నటి కూడా కొన్ని ఉన్నాయి. సో ఈ కలర్ ఇలా చేంజ్ అవుతుంది. ఒక 3 డేస్ ఇందులో మంచిగా నానిన తర్వాత అంటే రేపు మళ్ళీ మార్నింగ్ మనం ఒకసారి ఇది కలుపుకొని పెట్టుకోవాలి. అట్లా ఇవాళ రేపు ఎల్లుండి అట్లా 3 రోజులు మంచిగా నానపెట్టుకొని పెట్టుకోవాలి. 3 డేస్ తర్వాత వీటిని మనం తీసేసి ఇదిగో ఇలా ఈ కలర్ చేంజ్ అవుతుంది మనం ఎండలో పెట్టంగానే. సో కలర్ చేంజ్ అవ్వగానే మనం ఇవన్నీ ఒక పెద్ద ప్లేట్లో పెట్టుకొని కవర్ మీద కానీ బంగ్లా మీద కానీ ప్లేట్లో పెట్టుకొని అలా పైన ఎండలో పెట్టేయాలి. మంచిగా డ్రై అయ్యేంత వరకు ఉంచాలి. ఇవి మనం చల్ల మిరపకాయల్ని సాంబార్లో కానీ పప్పుచారులో కానీ నంచుకొని తింటే బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.